అమెరికా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వేలాది మంది భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్కు విద్యార్థులకు వారి కుటుంబాలకు పెద్ద సమస్యగా మారింది. డిసెంబర్ 15 నుంచి అమల్లోకి రానున్న కొత్త సోషల్ మీడియా వెరిఫికేషన్ విధానం కారణంగా భారత్ సహా అనేక దేశాల్లో ఉన్న H1B, H4 వీసా అపాయింట్మెంట్లను అమెరికా కాన్సులేట్లు భారీ సంఖ్యలో రద్దు చేశాయి. ఈ రద్దు కేవలం తాత్కాలికం కాదు, కొన్ని చోట్ల ఇంటర్వ్యూ తేదీల్ని ఏకంగా వచ్చే ఏడాది మార్చ్, ఏప్రిల్, మే నెలలకు మార్చారు. కొత్త సోషల్ మీడియా వెరిఫికేషన్ విధానం ప్రభావం భారతీయులపైనే ఎక్కువగా పడుతోంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా H1B వీసాలు పొందేవారిలో 75% మంది భారతీయులే. భారత ఐటీ రంగం అమెరికాకు అందించే వర్క్ ఫోర్స్ ప్రపంచంలోనే అత్యధికం. ఇలాంటి సమయంలో వీసా అపాయింట్మెంట్లు రద్దవ్వడం, ఇంటర్వ్యూ తేదీలు 3 నెలలు పొడిగించడం లాంటి చర్యలు వారి వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు, కంపెనీలు అన్నింటిపై ప్రభావం చూపుతోంది. అమెరికా ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు ప్రతి H1B, H4 వీసా అభ్యర్థి సోషల్ మీడియా అకౌంట్లు పరిశీలించాలి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, లింక్డ్ఇన్ ప్లాట్ఫారాలన్నింటిలో అభ్యర్థి ప్రవర్తన, పబ్లిక్ పోస్టులు, రాజకీయ అభిప్రాయాలు, కనెక్షన్లను కూడా పరిశీలించాల్సి వస్తోంది. ఇది గతంలో కన్నా ఎక్కువ సమయం తీసుకుంటోంది. ఈ కారణంగా కాన్సులేట్ల రోజువారీ ప్రాసెసింగ్ సామర్థ్యం భారీగా తగ్గిపోయింది. దాంతో డిసెంబర్ నెలలో ఉన్న వందలాది ఇంటర్వ్యూలను వెంటనే రద్దు చేసి కొత్త తేదీలు కేటాయించారు. సమస్య ఏమిటంటే ఈ కొత్త తేదీలు 3 నెలల తర్వాత కూడా తిరిగి లభించడం లేదు. ఇప్పటికే రీషెడ్యూల్ అయిన అనేక అపాయింట్మెంట్ల తేదీలు వచ్చే ఏడాది మార్చ్, ఏప్రిల్కి వెళ్లిపోయాయి. అంటే ఇంటర్వ్యూ కోసం వేచి ఉండాల్సిన సమయం 3 నెలలే కాదు, 6 నెలలు, కొన్నిసార్లు 7 నెలలు కూడా అవుతోంది. వీసా ప్రాసెసింగ్ పెద్ద ఎత్తున బ్యాక్లాగ్ లో పడిపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. వీసా ఇంటర్వ్యూల ఆలస్యం సాధారణ ప్రజల జీవితాలను గందరగోళంలోకి నెట్టింది. ఉద్యోగం ఉన్నా అమెరికాకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు హైదరాబాద్కు చెందిన ఓ యువకుడికి అమెరికాలోని ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. డిసెంబర్ 18న అతని ఇంటర్వ్యూ ఉంది. ఇప్పుడు ఆ అపాయింట్మెంట్ ఏప్రిల్ 2026కి మార్చారు. అంటే చేతిలో జాబ్ ఆఫర్ ఉన్నప్పటికీ అతడు అమెరికాకు వెళ్లలేడు. జీతం ప్రారంభం కాదు, కెరీర్ ప్లానింగ్ మొత్తం అయోమయమవుతుంది. ఇలాంటి వారు ఇప్పుడు వేలల్లో ఉన్నారు. ఇంకా పెద్ద సమస్య విద్యార్థులది. ఓపీటీ మీద ఉన్న విద్యార్థులు H1B స్టాంపింగ్ కోసం వేచి ఉన్నారు. కానీ అపాయింట్మెంట్లు రద్దు కావడంతో వారి స్టేటస్ ముగిసే ప్రమాదం పెరిగింది. స్టేటస్ ముగిస్తే దేశంలోనూ ఉండలేరు, బయటికి వెళ్లలేరు. ఇక కుటుంబాల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. భార్యాభర్తలు వేరువేరు దేశాల్లో ఉండాల్సి వస్తోంది. పిల్లల స్కూల్ అడ్మిషన్లు ఆగిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో నూతన సంవత్సర వేళ కలిసుండాలని భావించిన కుటుంబాలు ఇప్పుడు 3-4 నెలలు అదనంగా ఎదురు చూడాల్సి వస్తోంది. అమెరికా కంపెనీలు కూడా ఈ పరిస్థితిలో ఇబ్బంది పడుతున్నాయి. ఉద్యోగులను వెంటనే ఆన్బోర్డ్ చేయాలి. కానీ వీసా స్టాంపింగ్ లేకపోవడంతో ఉద్యోగులు అమెరికాలో అడుగుపెట్టలేరు. ఫలితంగా ప్రాజెక్ట్ డెడ్ లైన్లు పొడిగించాల్సి వస్తోంది. కంపెనీలు కూడా తమ ప్రణాళికలను కొత్తగా రూపొందించుకోవాల్సి వస్తోంది. ఇంత గందరగోళానికి కారణం సోషల్ మీడియా వెరిఫికేషన్. సోషల్ మీడియా స్క్రీనింగ్ కు కావలసిన సిబ్బంది, సాంకేతిక వనరులు, సమయం ఇవన్నీ కాన్సులేట్లకు తగినంతగా అందుబాటులో లేవు. అందుకే ఇంటర్వ్యూ షెడ్యూల్స్ తగ్గించి 3 నెలల పాటు అపాయింట్మెంట్లను రీషెడ్యూల్ చేయడం తప్ప అధికారులు ఏం చెయ్యలేని పరిస్థితి. మొత్తం మీద H1B ఇంటర్వ్యూల రద్దు, 3 నెలల పొడిగింపు భారతీయులకు పెద్ద ఆందోళనగా మారింది. ఉద్యోగం, చదువు, కుటుంబ జీవితం అన్నింటినీ ఇది ప్రభావితం చేస్తోంది. అమెరికా భారతీయ టెక్ టాలెంట్ ప్రవాహం కూడా మందగించే అవకాశం ఉంది. తదుపరి వారాల్లో అమెరికా కాన్సులేట్లు సమస్యను ఎలా పరిష్కరిస్తాయన్నదే వేలాది కుటుంబాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ 3 నెలల విరామం సమస్యను పరిష్కరిస్తుందా లేక బ్యాక్లాగ్ను మరింత పెంచుతుందా అనేది ఇప్పటికీ ఓ పెద్ద ప్రశ్నగానే ఉంది.